శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాద వల్లికాచ్ఛేద ధరాధినాథ కుల సింధు సుధామయ పాద నృత్య గీతాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. శ్రీద అంటే శ్రీను సంగేటువంటి వాడ ఓ రామ. సనందనాది మునిసేవిత పాద అంటే నీ పాద పద్మాలు సనక సంద్రాల చేత పూజింపబడినటువంటి ఎంతో అత్యంత గౌరవప్రదమైనటువంటివి, ఎంతో పవిత్రమైనటువంటి పాదములు కలవాడ. దిక్కులు అంతము వరకు కీర్తిని సంపాదించినటువంటి వాడా, ఘనకీర్తిని సంపాదించినటువంటి వాడా, సమస్త జీవులను సంరక్షణ యందు సంతోషం పొందువాడా, విషాదమనేటువంటి వల్లికా ఛేద, వల్లిక అంటే లత, ఛేద అంటే తుంచేసేయటం అనమాట. వల్లికా ఛేద అంటే సమస్త విషాదములను కూడా లతలను తుంచినట్టుగా తుంచేసేటువంటి వాడా. సుధామయ పాద అంటే అమృతధారలా వర్షించే పాదములు కలవాడా. అంటే స్వామివారి పాదపద్మాల నుంచి గంగ ఉద్భవించిందని చెప్తారు కదా, శ్రీ విష్ణుమూర్తి నుంచి, శ్రీ మహావిష్ణుమూర్తి నుంచి. ఈయన విష్ణుమూర్తి అవతారమే కాబట్టి రాముల వారు కూడా అమృతధారలు నీ పాదాల నుంచి వర్షిస్తూ ఉంటాయి నాయన అని ఇక్కడ వర్ణించడం జరిగింది. నృత్య గీతాది వినోదం భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. నృత్య గీతములు మునగవానిచే వినోదము సంతోషము చెందువాడా. ఓ రామ, నీవు ఐశ్వర్య ప్రదాతవు. సనక సనందనాది మునులచే సేవింపబడేటువంటి పాదములు గలవాడవు. అంతులేని ఘనకీర్తిని అష్టదిక్కులు యందు గడించిన వాడవు. సమస్త జీవుల సంరక్షణలో సంతోషించువాడవు. భక్తుల కష్టములను పారద్రోలు వాడవు. క్షత్రియ వంశ తిలకుడవు. అమృతమయమైనటువంటి పాదములను కలవాడవు. నృత్య గీతాదులచే సంతోషించువాడవు. అవు శ్రీరామ, ఓ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, నీకు నమస్కారములు నాయన.